హలో, కూటమి ప్రభుత్వం వారు రేషన్ తీసేసి బియ్యం బదులు కొంతమంది వ్యక్తులకి డబ్బులు వేస్తామంటున్నారు. ఆల్రెడీ 1500 వేస్తామని ప్రకటించారు. అవి కాకుండా రేషన్ ఇవ్వకుండా బియ్యం వేస్తారు. బియ్యం బదులు డబ్బులు ఇస్తాము, బ్యాంకులో పడతాయని చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదేమో అని నా అభిప్రాయం. ఎందువల్లంటే డబ్బులు ఎంత ఇచ్చినా ఖర్చు అయిపోతాయి. ఆ బియ్యం వాడుకోనోళ్ళు ఇంకా రేషన్ షాప్లో కందిపప్పు కానీ, పంచదార కానీ, గోధుమ పిండి కానీ ఇటువంటి ఒక 5-6 రకాలు ఇస్తామని అంటున్నట్టుగా ప్రభుత్వం వారు వార్తలు తెలుస్తున్నాయి. కనుక బియ్యం తీసుకోకపోతే ఉన్న వస్తువులు ఉంటాయి కదా, కందిపప్పు కానీ, మినప్పప్పు కానీ, పంచదార కానీ, గోధుమ పిండి కానీ, మరి ఇంకా ఏమేమి ఇస్తారో అవి తీసుకునేలాగా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంట్లో సరుకు ఇస్తేనే బాగుంటుంది. డబ్బులు ఎన్ని ఇచ్చినా కనపడవు. ఇప్పుడు పరిస్థితిని బట్టి ఎన్ని డబ్బులు వచ్చినా చేతిలో ఉండట్లేదు సామాన్య ప్రజలకి. కనుక ప్రభుత్వం వారు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందేమో అని నా అభిప్రాయం తెలియపరుస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ప్రజలారా, కొన్నాళ్ల పాటు నేను ఛానల్లో ఆపుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 2-3 నెలలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. ఈ ఆరోగ్యం బాగోని కారణంగా హాస్పిటల్కి వెళ్ళవలసి ఉంటుంది. ఈ కారణంగా కొద్ది రోజులు ఆపవలసి ఉంది ఛానల్ని. కనుక ప్రజలు గమనించగలరు. ఇంకా పల్లెటూరుల్లోని చిన్న ఏవైనా చేసుకుని లేక కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు పల్లెటూరుల్లో చేస్తే అవే పెద్దవి అవ్వచ్చు. ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వానికి తెలియపరచాలని అనుకుంటున్నాను. యూట్యూబ్ ద్వారా తెలియపరచవచ్చు. మరి కూటమి ప్రభుత్వం వారు ఏవైనా నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి మాట్లాడమంటే నేను అది సేవ్ చేసుకుని వారు ఇచ్చిన నెంబరు దానికే పెడతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.